వాక్కుని ఇప్పటిదాకా ఏ ప్రభు అయితే వద్దని అన్నారో, ఏ ప్రభు అయితే మంచోడు కాదని అన్నారో, ఏ ప్రభు అయితే మాకు అక్కర్లేదు అన్నారో, ఆ ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించగలిగితే ఇదిగో మీ పాపాలకు క్షమాపణ ఆయనే కలుగు చేస్తాడటండి. ఎంత గొప్ప విషయం అండి! ఏం చేస్తాడటండి? ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఎందుకు బాప్తిసం పొందాలి? పాప క్షమాపణ నిమిత్తమే. మనోళ్ళు అయ్యగారు మా అబ్బాయిది మరి పెళ్ళిట్టేసామండి, మరి అయ్యగారు మరి చేశారండి. అదేటమ్మా బాప్తిసం తీసుకున్నాడు? తీసుకోలేదు. మరి బాప్తిసం తీసుకోకుండా పెళ్ళి ఎలా చేస్తాం? పెళ్లి కోసమా బాప్తిసం? ఏమ్మా దేనికోసం అమ్మా? ఒకవేళ ఎవరినన్నా అమ్మ బాప్తిసం తీసుకుంటారా తల్లి, వాక్యం వింటున్నారు కదా, మరి మీరు ఎందుకు రాలా నిర్లక్ష్యం చేస్తున్నారు? అయ్యగారు మేమండి వచ్చే సంవత్సరం తీసేసుకుంటాం జాన్యువరి 1కి. ఇటు కొత్త సంవత్సరం కోసమా బాప్తిసం? లేదంటే అయ్యగారు ఇదిగో మేము ఎలా అనుకున్నామండి, అది జరిగితే తీసేసుకుంటాం. ఏంటి నీకు ఏదో జరిగితేనేనా బాప్తిసం? పౌలు ఏమంటున్నాడండి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే